వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ మొత్తానికి అధికారుల తప్పిదం, అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయాల గురించి, టీటీడీ బోర్డు అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, భక్తుల్ని బందీలుగా చేసి ఒక్కసారిగా వదిలిపెడితే తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మాట్లాడారు. రెహమాన్ గారు రెహమాన్ గారు సో ఇందులో జరిగిన ఘటన జరిగింది. బట్ తిరుపతి లాంటి క్షేత్రంలో ఇట్లాంటి ఘటన జరగడం ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే అండ్ భయపడాల్సిన విషయం కూడా. ఎందుకంటే తిరుమల క్షేత్రంలో సాధారణంగానే లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా ఆ లెక్క పెరుగుతుంది. అసలు టోకెన్ల సిస్టమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నటువంటి ప్రశ్న దీంట్లో కనిపిస్తుంది. లైన్లను భక్తులందరినీ లైన్లలో వదిలేస్తే వాళ్ళు వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఒక దగ్గరే భక్తుల్ని బందీలుగా చేసి ఒకేసారిగా వదిలేసేసరికి ఈ ఘటన జరిగింది. దీంట్లో చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వీయ తప్పిదాన్ని ఒప్పుకున్నారు, అధికారుల నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది. అటు డిప్యూటీ సీఎం అధికారులకు టీటీడీ బోర్డు మధ్యలో గ్యాప్ ఉంది అని అన్నారు. సో ఈ గ్యాప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బోర్డు ప్రక్షాళన జరుగుతోంది, మనం చూస్తూనే ఉన్నాం. ఈ గ్యాప్ని ఎందుకు ఫిల్ చేయలేకపోయారు? వీళ్ళ సమన్వయ లోపం ఈరోజు భక్తులు భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత పెరుగుతుంటే భక్తుల సంఖ్య పెరిగితేనే వాళ్ళు నిర్ణయాన్ని మార్చుకొని ప్రీపోన్ చేసుకున్నారు. సో ఆ భక్తులు ఎంత పెరుగుతున్నారు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి, సెక్యూరిటీ విభాగం ఉండాలి, సీసీ నిఘా విభాగం ఉండాలి. అట్ ది సేమ్ టైం ఒక ఇంటెలిజెన్స్ విభాగం కూడా. ఒకవేళ కుట్రకోణం అంటే కనుక ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, క్రౌడ్ పెరుగుతుంటే సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి, సాంకేతిక పరిజ్ఞానం లేదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఏం జరుగుతోంది, భద్రత లేదా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. సో ఏం చెప్పొచ్చు? ముందుగా 2-3 అంశాలండి. ఒకటి, అధికారులు ప్రభుత్వం 2 వేరు కాదండి. ప్రభుత్వంలో భాగం అధికారులు. ముందు ఏంటంటే గత ప్రభుత్వాలను, రాజకీయాలని దీన్ని తీసుకురావడం అనేది సరైనది కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత తీసుకోవాలి అంశం పైన. అట్లానే రెండో విషయం ఏంటంటే, మేము క్యూ లైన్లను పెంచుతున్నాం, సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం అని భక్తులను ఆహ్వానించారండి, భక్తులను పిలిచారు, ఎక్కువ మంది వచ్చేలాగా చూశారు. వస్తున్నారు అనేటువంటి సంగతి కూడా తెలిసినప్పుడు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. ఇంతకు ముందు వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నేనే డైరెక్షన్ ఇస్తానన్నారు. అంటే ఆయన ఒప్పేసుకున్నట్టే. అంటే సమన్వయ లోపం ఉంది. ఇక మీరు ఎవరినైతే నేను డైరెక్షన్ కి ఇక్కడ పెట్టానో ఆ పాలక వర్గం ఏదైతే ఉందో అది సరైన పాత్ర పోషించడం లేదు కాబట్టి నేనే డైరెక్షన్ ఇస్తాను, ఇక మీరు చెప్పాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి జరగాల్సిన వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను స్వయంగా అని ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి, కుట్ర కోణం అనేటువంటి రేవంత్ గారు అంటే మీ పాయింట్ కి ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. సిబిఎన్ చంద్రబాబు నాయుడు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. బట్ అట్లాంటిది టీటీడీలో క్రమశిక్షణ ఏమైంది అన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తుంది. డెఫినెట్ గా ఆయన వేసిన ప్రశ్న అట్లాంటిదే. అంటే ఇంతమంది వస్తున్నప్పుడు మనం ముందస్తు చర్యలు ఏం తీసుకున్నాం అంటే, మినిట్ టు మినిట్ పర్యవేక్షణ ఏదైతే ఉండాలనో క్రౌడ్ పెరిగిన కొద్ది, అంటే ఇంతకు ముందు ఆ గేట్లు ఎత్తడం అంటే డెఫినెట్ గా ఇది నాగార్జున సాగర్ లాంటి గేట్లు ఎత్తడమేనండి. ఒకసారిగా నీళ్లు పోగైన తర్వాత మనం ఎట్లా గేట్లు ఎత్తితే ఎట్లా ప్రవాహం వస్తుందో, ఒక్కసారిగా మనుషుల సహనానికి భక్తుల్ని ఒక చోట బందీలుగా పెట్టి ఒక్కసారి గేట్లు ఎత్తడం అంటే వాళ్ళ సహనానికి పెట్టిన పరీక్షకు ఆ ఉరకలు పరుగులు అనేది డెఫినెట్ గా ఉంటదండి. గేట్లు ఎత్తడం తోటి ఎట్లయితే నీటి ప్రవాహం అంత ఉధృతంగా బయటకు వస్తుందో, మనుషుల సహనాన్ని కట్టిపెట్టి ఒక్కసారిగా వదిలినప్పుడు అట్లాంటి ఘటనలు జరుగుతాయి. మినిట్ టు మినిట్ పర్యవేక్షణ జరగాలి. ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, సిబ్బంది ఎంతమంది డ్యూటీ మైండ్ తో ఉన్నారు, ఎంతమంది డ్యూటీలో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు, ఇవన్నీ చూడాలండి. అంబులెన్స్ పెట్టేసి డ్రైవర్ లేకుండా పోవడం ఏంటండి? ఆ 20 నిమిషాలు అనేది చాలా అమూల్యమైనటువంటి టైం. బట్ రెహమాన్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, లక్షల మంది భక్తులు వస్తే ఒక్క అంబులెన్స్ డ్రైవర్ లేకపోతే 6 చనిపోవడం దౌర్భాగ్యమైనటువంటి విషయం. అంటే ఇవన్నీ డెఫినెట్ గా శ్రీకాంత్ గారు, వీళ్ళ ఏర్పాట్లలో ఉన్నటువంటి లోపాలు, నిర్లక్ష్యాలు అన్ని కలిసి ఏమంటారు, తిలాపాపం తలా పిడిగడు అన్నట్టుగా అధికారులు, మిగతా ప్రభుత్వము, పాలక వర్గము, నిర్లక్ష్యము, భద్రతా లోపాలు అన్ని కలిపి 6 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి
విషయాన్ని మనం ఇక్కడ చూసాము. ఇంకోటి కుట్రకోణం అనేటువంటి ప్రచారం కూడా సరైంది కాదండి. అంటే లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల వైపు నుంచి వస్తారు. అంతమంది భక్తులు ఒక భద్రతతో ఉండాలండి, అక్కడ అభద్రతతో ఉండకూడదు. అంటే ఇక్కడ కుట్రలు జరుగుతున్నాయంట, కుట్రల వల్ల మన ప్రాణాలు పోతాయి అన్నట్టు. అంటే అసలు ప్రపంచానికి 7 కొండలకు చేరుకున్న తర్వాత, తిరుమల చేరుకున్న తర్వాత, తిరుపతి పైనకి ఎక్కిన తర్వాత ప్రపంచానికి డీలింక్ అయిపోతారండి. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చేసాం అనేటువంటి ఒక భావన భక్తుల్లో కలుగుతుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అది పెద్ద హిల్ ఏరియా కాబట్టి ఒక కొత్త ప్రపంచంలోకి మనం వచ్చేసాం అంటే మనం ఒక భద్రతలో ఉన్నాం అనేటువంటి ఫీలింగ్ భక్తులకు ఉండాలండి. ఇక్కడ ఏదో జరుగుతుందట, ఇక్కడ కుట్రలు జరుగుతాయంట, మన ప్రాణాలకు భద్రత లేదనేటువంటి ఫీలింగ్ మన భక్తులకు రాకుండా చూడాలి. ఈ కుట్ర అసలు అందులో కుట్ర జరిగినట్టుగా గానీ, కుట్ర కోణం ఉన్నట్టుగా గానీ అయితే కనపడట్లేదు. డెఫినెట్ గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యము, ఆ పాలక మండలి సమన్వయ లోపాలు కలిపి ఈ మొత్తం ఉదంతానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే భవిష్యత్తులో ఇక నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, అంటే భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు, దురదృష్టకరమైనటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన కట్టుదిట్టమైనటువంటి చర్యలపైన దృష్టి సారించాలి. ఇక ముందైనా అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను వీలైనంత రాజకీయాలకు దూరంగా పెట్టి దాని పవిత్రతను కాపాడుకుంటే మంచిది. లడ్డూ కల్తీలు కానివ్వండి, నిజంగానే జరిగితే ఏం జరిగింది, లేకపోతే ఎక్కడ జరిగింది అనేటువంటి అంశాలను బయటపెట్టి చర్యలు తీసుకోవాలి. కానీ ఆ పవిత్రతను దెబ్బతీయడం ద్వారా అనేక మంది దేశంలో లక్షల మంది భక్తులు ఏదైతే నమ్ముతారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే మనం తినే లడ్డు కరెక్ట్ కాదంట, మనం వెళ్తే అక్కడ భద్రత లేదంట అనేటువంటి భావం అక్కడ భక్తుల్లో, ప్రజల్లో రాకుండా ఉండడం కోసం పాలక వర్గాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా. దీంట్లో నుంచి ఇంతకుముందు వర్మ గారు చాలా, మన ప్రతినిధి అక్కడి నుంచి కళ్ళగట్టినట్టు చెప్పారండి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను, వాటి నుంచి అనుభవాలు, గుణపాఠాలు తీసుకోలేదు. అంటే పొద్దుటి నుంచి 6 మంది ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ బంధువులు, రోదనలు, మిగతా అంశాలు, శవాలు పడి ఉన్న తీరు డెఫినెట్ గా అంటే ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి మన ప్రతినిధికి అక్కడ చూసిండొచ్చు. కాబట్టి డెఫినెట్ గా ఆయన ఏమంటారు, కరిగిపోయినటువంటి తత్వం, ఆయన మనసు కరిగిపోయినటువంటి తత్వం ఆయన చాలా స్పష్టంగా మనకు వివరించడం జరిగింది. చాలా కళ్ళగట్టిన, అంటే మనకు గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా చక్కగా అందించారు తను. కాబట్టి గ్రౌండ్ లో అంత విషాదం జరిగింది, 6 ప్రాణాలు పోయాయి. ఇందులో మినిట్ అధికారుల పర్యవేక్షణ, ఎక్కడి దాకా జనాలు వచ్చారు, ఏంటి, ఎలా వీళ్ళను మేనేజ్ చేయాలనేది లేకుండా ఒక్కసారిగా గేట్లు ఎత్తితే ఎట్లా జరుగుతుంది? ఎవరో పుకార్లు పుట్టించారు అన్నప్పుడు హ్యాండ్ మైక్స్ ఉంటాయి, విషయాలను స్పష్టంగా మైక్ లో అనౌన్స్ చేయొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. ఎక్కడికక్కడ హ్యాండ్ మైక్స్ ద్వారా మనం ఇక్కడ పుకార్లు పుట్టించడానికి ఏమీ లేదు. ఆల్రెడీ వీళ్ళు ఒక డేట్ అనౌన్స్ చేసి మళ్ళీ ముందుకు వచ్చారు, ఆ డేట్ ను ముందుకు జరిపారు. ఈ జరిపినటువంటి క్రమంలో వీళ్ళందరినీ ఒక దగ్గర పార్క్ లో వెనక్కి జరిపారు. 9వ తారీఖు జరిపారు. కుట్రకోణం అనేది అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం వాడుతున్నటువంటి పదం, ఇది కరెక్ట్ కాదు. కుట్రకోణం జరిగిందా అని క్వశ్చన్ మార్క్, జరిగిందని లేదు. అదే సీసీ కెమెరాల ద్వారా ఏ విధంగా జరిగిందని కూడా దర్యాప్తు పరంగా తెలియజేస్తామని చెప్పారు సార్. ప్రజల్లో రేకెత్తించడం కూడా సరైనది కాదు. మన భద్రతా లోపాలు ఉన్నాయని, లేకపోతే భద్రతలో ఇంటెలిజెన్సీ వైఫల్యం ఉందని చెప్పుకోవడము, లేకపోతే ఇదంతా కరెక్ట్ కాదండి. ఒక తప్పిదం జరిగింది, దీని బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలా, బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. భవిష్యత్తులో ఒక ఎమర్జెన్సీ ప్లాన్ కూడా ఉండాలి. ఇంతమంది భక్తులు వస్తున్నారంటే ఎమర్జెన్సీ ప్లాన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమైనా జరగవచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ ఉండాలి, అంబులెన్స్ ఎమర్జెన్సీ ఉండాలి. ఒక అంబులెన్స్ డ్రైవర్ లేకపోవడం ఏంటండి, ఇది హాస్యాస్పదం. ఒక 20-30 అంబులెన్స్లు పెట్టాలి. శ్రీకాంత్ గారు, సామాన్య భక్తులు వాళ్ళ ప్రాణాలకు లేకపోతే వాళ్ళ సౌకర్యాలకు కోట్లాది రూపాయలు శ్రీవారి హుండీలో వస్తున్నటువంటి చోట, ఇంత రెవెన్యూ కలెక్ట్ చేసే చోట, ఆదాయం వచ్చే చోట, అంటే భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు లేదా వాళ్ళ ప్రాణాలకు లేకపోతే వాళ్లకు కల్పిస్తున్నటువంటి రక్షణకు సంబంధించినటువంటి ప్రశ్నలండి. ఒక సీఎం కాన్వాయ్ బయలుదేరితే వెనకాల ఒక ఫైర్ ఇంజన్ ఉంటదండి, ఒక అంబులెన్స్ ఉంటదండి, ఆయనకు అంత భద్రత ఉంటదండి. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది దర్శించుకునే చోట ఎన్ని అంబులెన్సులు ఉండాలా?
ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎట్లాంటి మెజర్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది, ఇంకెట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. మనం గతంలో ఒక చిరుతపులి అటాక్ చేసినప్పుడు కాలినడకలో జరిగిన ఘటనలు ఇవన్నీ చూసాం కదా. భక్తులకు సంబంధించినటువంటి రక్షణలో మనం ఎక్కడెక్కడ ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలనేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రభుత్వాలు కాదు భక్తులు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది శాశ్వతంగా ఉండేటువంటి విషయం అది. కాబట్టి అక్కడ భక్తుల సంఖ్య ఏటేటికి పెరుగుతున్నటువంటి పుణ్యక్షేత్రం అది. కాబట్టి డెఫినెట్ గా అక్కడ ఇట్లాంటి ఘటనలు ఇప్పటి వరకు ఒక సమగ్ర నివేదిక అని చెప్పండి, సమగ్ర నివేదికను తయారు చేసుకొని భవిష్యత్తుకు ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఎక్కడెక్కడ ఇంకా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పసిగట్టి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా భక్తులకు అట్లానే అధికారులకు అట్లానే మిడిల్ ఆఫీసర్లకు మధ్య ఉండాల్సిన సమన్వయము, యాక్షన్ ప్లాన్, రేపు ఏదైనా జరిగితే ఇంకెట్లాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశాల మీద కూడా ఒక సమగ్రమైన సుస్పష్టమైనటువంటి నివేదికను తయారు చేసుకొని ప్రభుత్వాలు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది డెఫినెట్ గా ఇది ఒక కనువిప్పు కలగాలి ప్రభుత్వాలకు. గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అది జరిగింది, ఈ ప్రభుత్వం ఇది కాదండి చర్చ. ఇక్కడ మనుషుల ప్రాణాలు పోయినాయి. భవిష్యత్తులో వచ్చే భక్తులకు ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించే దిశగా చర్యలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రెహమాన్ గారు, కర్మంచి రమేష్ గారు, అట్లాగే కిషోర్ గారు. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి